దిశ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. గౌరవనీయులు పెద్దలు పెద్దరామన్ గారి నాయకత్వంలో ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమానికి ఈరోజు ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో చేయడం జరిగింది. అందులో భాగంగా భారతనగర్ రోడ్ నెంబర్ 2లో దాదాపు 14 లక్షల రూపాయలతో సీసీ రోడ్ని నిర్మాణం చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ రోడ్లోనే ఉంటున్నాం మేము కూడా. చాలామంది వచ్చి చూసినప్పుడు అడిగిన వాళ్ళు, కానీ అడగకుండానే ఇవాళ రామ్మోహన్ గారు కానీ సాంబశివరావు కానీ ఈ రోడ్డు వేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇవాళ మనం చూస్తే విజయవాడ మహానగరాన్ని రాష్ట్ర గవర్నమెంట్ తీవ్రంగా వాటి నిర్లక్ష్యం చేశారు. ఆ నిర్లక్ష్యమే మొన్న వరదలకు కారణం. మొన్న వచ్చినటువంటి వరదలు ప్రధానంగా బుడమేరులో ఉన్నటువంటి మట్టికి ఎత్తుకోవడం వల్ల కట్టలన్నీ కూడా పీకేసి ఆ వచ్చినటువంటి ఫ్లడ్ అంతా కూడా విజయవాడ నగరాన్ని చుట్టుముట్టేశారు. విజయవాడ నగరాన్ని చుట్టుముట్టి చాలా ఇబ్బందులు పడ్డారు అందరూ కూడా. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 12 రోజుల పైన ఇక్కడే ఉండి, వినాయక చవితికి కూడా వెళ్లకుండా, ఆయన ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉండి సాధారణ స్థితికి వచ్చే వరకు కూడా గతంలో ఎప్పుడు ఇవ్వనంత ప్యాకేజ్ కూడా ఇచ్చి సామాన్యులు ఎవరూ కూడా బాధపడకూడదు అని చెప్పి నిలబడి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ మనం చెప్పొచ్చు. అదే కాదు, రాష్ట్ర నలుమూలనే కాకుండా దేశ నలుమూల నుంచి కూడా చాలామంది వచ్చి ఈ ఫ్లడ్ రిలీఫ్ కోసం దాదాపు 500 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చారు వరదల నిమిత్తం. అంటే గతంలో ఎప్పుడు లేదు చరిత్ర. అటువంటి నాయకత్వం మనకుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాలు మున్సిపాలిటీకి 1 పైసా లేదు. 15th ఫైనాన్స్ ఫండ్స్ వాళ్ళే దోచేసుకున్నారు, వేరే వాటికి మళ్ళీ ఇచ్చేశారు. ఒక రోడ్ వేసిన పాపం లేదు, ఒక డ్రైన్ వేసిన పాపం లేదు. 5 సంవత్సరాలు అసలు ఎవరు కూడా అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. ప్రజాప్రతినిధులు ఎవరు లేరు, ఎమ్మెల్యేలు లేరు. ఇవాళ పిలిస్తే పలికే ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇవాళ పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అటు మున్సిపల్ శాఖ మంత్రులు గతంలో మరి అమృత్ స్కీమ్ ఫండ్స్ అవన్నీ కూడా లాస్ట్ వీళ్ళు మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వడం కారణంగా అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. ఇవాళ మళ్ళీ అవన్నీ కూడా వస్తున్నాయి. రాబోయే కాలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్ళిపోతున్నాం. ఇవాళ అమరావతి గురించి మాట్లాడుతున్నారు చేతగానే దద్దమ్మలు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇవాళ అమరావతిని పరుగులు పెట్టడానికి దాదాపు 50,000 కోట్ల రూపాయలతో అమరావతిలో అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మన క్యాబినెట్లో కూడా డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇవాళ అవన్నీ కూడా చూసి తట్టుకోలేకపోతున్నాం. పిచ్చి వాగుడు వాగుతాం. నేను అడుగుతా ఉన్నా, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పోతాం. ఇవాళ రోడ్లన్నీ గుంతలు పూడిపిస్తున్నాం, గ్రామాల్లో సీసీ రోడ్లు వేయిస్తున్నాం. ఇవాళ హౌసింగ్ స్కీమ్లో పెద్ద ఎత్తున నిధులు కూడా హౌసింగ్ స్కీమ్ కోసం ఇవన్నీ కూడా వచ్చిన 6 నెలల్లోనే కార్యక్రమాన్ని కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇవాళ ఎవరు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆపలేరు, వచ్చే పెట్టుబడిని ఎవరు ఆపలేరు. రాబోయే 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం ఒక స్వర్ణయుగంగా ఉంటుందని కూడా తెలియజేస్తుంది.